డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రిజర్వేషన్లు 65% కుదరదు. బీహార్లో రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితి దాటుతోందని వెల్లడి. నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామన్న బీహార్ ప్రభుత్వం అంటూ ఒక వార్త. ఇప్పుడు 50% పరిమితి దాటొద్దు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ 50% పరిమితి అంటే ఎస్సీలకు 15%, 17% ఎస్సీలకు బాయ్, ఆ తర్వాత ఎస్టీలకు 9% బాయ్. మొత్తం ఎంత అవుతుంది? 26% అవుతుంది. 26%లో 24% బీసీలకు వస్తుంది. ఆ బీసీలో 4% ముస్లింలకు, అంటే మిగిలింది 20%. 160% మంది జనాభా ఉన్న వాళ్ళకేమో 20%. ఇంకా ఈ మధ్యలో ఈడబ్ల్యూఎస్ ఎవరు మన ఈయనని చెప్పిండు, ఎవరు ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఏం పేరు, మన జగిత్యాల జీవన్ రెడ్డి గారు. ఆయన ఏమంటాడు చూడు, ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ 10% రిజర్వేషన్. అక్కడ మేము 10% లేనప్పుడు మాకు గాతిరిగా రిజర్వేషన్ ఎందుకు అంటాడు. మేము 10% మంది లేము. అటువంటప్పుడు ఇగో జీవన్ రెడ్డి గారు ఉన్నట్టు మాట్లాడతారు. ఇది ఓపెన్ చేయి. ఇప్పుడు ఇది 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 చర్చ జరగాల్సినటువంటిది. ఇక బీసీలు 60% ఉంటే 25% రిజర్వేషన్ ఏనా అని చెప్పి జీవన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. మా సామాజిక వర్గాలు కేవలం 10% కూడా లేవు, మాకేమో 10% రిజర్వేషన్ ఇచ్చిరు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటే. ఎవరు? జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. రిజర్వేషన్ ఉందన్న 20 మంది మంత్రుల్లో బీసీలు 3 ఉన్నారని ఓబీసీ సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. 20 మంది మంత్రుల్లో బీసీలు 3 ఉన్నారని, మిగతా వాళ్ళు రెడ్డి వెలమదొరలే ఉన్నారన్నారు. బీసీలు కేవలం ఎమ్మెల్యే సీట్ల కోసమే కాదన్నారు, భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు జీవన్ రెడ్డి. తెలంగాణలో కూడా ఏమవుతున్నదో మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనం ప్రకారం మనం 5% ఉంటుంటామేమో అలాంటి వాళ్ళం. మాకు కల్పించే రిజర్వేషన్ ఎంత తెలుసా మీకు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ గా మాకు 10% రిజర్వేషన్ ఆయన అని చెప్పి అంటున్నా. మేము ఉండేది 5%, మేము ఉన్నదేమో 5%, మాకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. బీసీలేమో 60% ఉన్నారు, వాళ్ళకేమో 20% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఇది. రెడ్డిగా ఈ రిజర్వేషన్లు 65% కుదరదు అంటున్నారు. ఎందుకు కుదరది, ఏం కథ? 5% ఉన్నటువంటి వాళ్ళకు 10% కుదిరినప్పుడు బీసీలకు రిజర్వేషన్ పెంచే కాడ సుప్రీంకోర్టు నిబంధన ఎందుకు అడ్డుకొస్తా ఉంది? లేకపోతే ఓ పని చేయరి, ఎవరెంతో వాళ్ళకంతా, ఎవరి జనాభా ఎంత ఉంటే అంత ఇచ్చేసి కథ అయిపోతుంది. నన్ను బ్రతకనిస్తే నువ్వు బతికిపోతావు. ప్రపంచానికి క్లైమేట్ వార్నింగ్ ఇస్తా ఉందట. మరి వార్నింగ్ ఎందుకంటే మొత్తం గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని. గట్టిగా ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వార్తలు చూద్దాం. 50% మించొద్దు సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కంటే పార్లమెంటు పవర్ఫుల్ కదా, పార్లమెంటే పవర్ఫుల్ సుప్రీంకోర్టు కంటే. ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకొస్తే అది ఎంతసేపు అని? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినట్టుగా సో బీసీలకు కూడా 60% ఉన్నారు. మొన్న బీహార్లో కులగణన చేస్తే ఏమైంది? 50% అనుకుంటే 62% వెళ్ళింది. సో ఇది బీహార్ ప్రభుత్వ రిజర్వేషన్ల పెంపు కొట్టివేత 65% కుదరదన్న పాట్నా హైకోర్టు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచం, కులాల శాతం ప్రకారం కాదు. హైకోర్టులో రాష్ట్ర సర్కార్ వాదన. సుప్రీంను ఆశ్రయిస్తామని డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి మాట. ఏదేం చెప్పినా కూడా సో బీసీలకు రిజర్వేషన్ పెంచే అంశంలో చాలా మందికి ఇష్టం లేకపోవచ్చు, కానీ న్యాయపరంగా వాళ్ళకు దక్కాల్సిందే అని జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇది న్యాయబద్ధమైన వాటా, ఆ వాటా దక్కాల్సిందేననేది బీసీ వర్గాల వాదన. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.